మీరే అంటున్నారు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఇలాగా డబ్బు పెట్టి వీళ్ళు టికెట్లు కొంటున్నారు, డబ్బు పెట్టి ఓట్లు కొంటున్నారు. ఓట్లు కొని వీళ్ళు అధికార పీఠం ఎక్కుతున్నారు. అధికార పీఠం మీద ఎక్కిన తర్వాత అధికారుల మీద ప్రెషర్ పెట్టి అవినీతికి పాల్పడుతున్నారు, కోట్లు 100%, సంపాదించుకున్నారు. 100%. ఇటువంటి వారిని నిలువరించేది ఎవరు? ఆపాల్సింది ఎవరు? ఇవ్వండి, అపోజిషన్గా మేము మాట్లాడుతున్నాం. ముందు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడడానికి మాకు ఎలాంటి రైట్స్ లేవు, ఓపెన్గా చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోరాటాలు చేయాలా, మాకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ చేయాలా. ఇంతకు ముందుకి ఎందుకంటే పవర్స్ కాంగ్రెస్ పార్టీ చేయిలో ఉన్నాయి కాబట్టి, ఇంతకు ముందుకు గవర్నమెంట్ భూములు కేసీఆర్ టైంలో ఎన్నిగనం భూములు కబ్జాలు జరిగినాయి. గవర్నమెంట్ భూములు, ఇప్పుడు చెరువులు ఎన్నిగనం కబ్జాలు అయినాయి. మన ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లల్లో అవినీతి ఏడేడ జరిగింది, అవిట్లపైన చూడాలా. ఇప్పుడు దళిత బంధు స్కామ్ చేసినారు వాళ్ళు, ఆ దాంట్లో కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు గొర్రెల స్కామ్ మీద తీసిండ్రు, అది కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళది. 100% ఇప్పుడు వాళ్ళ పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళు కష్టపడాలి ఎక్కువ. ఎవరైతే అవినీతి చేసిండ్రో వాళ్ళని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు జైలుకి పంపిస్తే ఇంకా ఈ దాంట్లో ఉన్న మినిస్టర్లు అట్లాంటి తప్పు చేయరు. వీళ్ళు జైలుకి పంపించకపోతే అదే ధైర్యంతో వీళ్ళు కూడా చేస్తారు అదే స్కామ్లు.